అత్యంత పవిత్రమైన దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్ఠ తమ చేతుల మీదుగా జరగడం తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని శ్రీ శ్రీ మధుసూదనానంద స్వామీజీ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం దాచారం గ్రామంలోని ఎల్లమ్మ, బీరప్ప, అక్కమంకాలమ్మ, పోచమ్మ, బుగ్గపోచమ్మ గ్రామ దేవతల విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని గ్రామ మాజీ సర్పంచ్ చేతిరెడ్డి సరళాదేవి రామరెడ్డి ఆధ్వర్యంలో అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించారు. 3 రోజుల పాటు వేద పండితులతో శాస్త్రోక్తంగా జరిగింది. 3వ రోజు శ్రీ మాధవానంద సరస్వతి స్వామివారు విచ్చేసి భక్తులకు దైవ చింతన ఎంత అవసరమో తెలియజేశారు. అనంతరం ప్రసాదాలు అందజేశారు. చేతిరెడ్డి సరళాదేవి రామరెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమం తమ చేతుల మీదుగా జరగడం ఎంతో సంతోషాన్ని ఇస్తోందన్నారు. భగవంతుడు తమ గ్రామ ప్రజలను ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని కోరుకోవడం జరిగిందని అన్నారు. नमः पार्वती पतये हर हर महादेव हर దాచారం గ్రామం. నేను ఎక్స్ సర్పంచ్ రామరెడ్డి. దాచారం గ్రామంలో ఎల్లమ్మ, మాతమ్మ, వీరప్ప, బుగ్గపోచమ్మ, సారగమ్మ, అక్కమంకాలి 10-12 దేవతలను తీసుకొచ్చి 6 గుళ్ళు కట్టి అన్ని నిర్మాణము పెద్దలు, గ్రామ ప్రజలు అందరి చేత అందరి సహకారంతో 3 రోజుల కొల్లే హోమము అన్ని చేసి ఈరోజు ప్రతిష్ఠ చేయడం జరిగింది. అందరూ గ్రామ ప్రజలు అందరూ బాగుండాలని కోరుతున్నాను. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. శేషాం సంతతమంతరాని చాన్మూలయంతీం బాలార్కకోటమహోదంత వికీర్యనితరామానంద సాంద్రాంధృతాం నిందంతీం శరదిందకోటిమిళితం లావణ్యవారాం నిధిం వందే మంద విభావిభాస్తభూం రాధాముకుందద్వయీం. భక్త మహాశయులకు విజ్ఞప్తి. ఈ యొక్క దాచారం గ్రామంలో గత 3 రోజుల నుంచి ఎన్నో శ్రమల కోర్చి అనేక భక్తి ప్రపత్తులతో శ్రీ చేతిరెడ్డి రామరెడ్డి గారు మరియు వారి యొక్క సతీమణి సరళమ్మ గారు, వారి కుటుంబ సభ్యులు మొత్తం కూడా మరియు గ్రామ ప్రజలు అందరి యొక్క సహకార సంపత్తులతో ఈ దాచారం గ్రామంలో బీరప్ప దేవాలయము, మాతమ్మ దేవాలయము, పోచమ్మ దేవాలయము, ఎల్లమ్మ దేవాలయము, బుగ్గపోచమ్మ దేవాలయము మరియు సారలమ్మ అని ఆ అమ్మవారి యొక్క దేవాలయాలు నిర్మాణము 3 రోజుల నుంచి బ్రహ్మశ్రీ రఘురామ శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో ప్రతిష్టా మహోత్సవము అత్యంత వైభవోపేతముగా జరుపుకోవడం జరిగినది. ఇది ఈ ఏకకాలంలో ఒక్కటే ఊళ్ళో ఇన్ని దేవాలయాలు, ఇన్ని విగ్రహ ప్రతిష్టలు ఏకముహూర్తంలో జరగడం అనేటువంటిది చాలా అరుదు. కాబట్టి ఈ గొప్పనైనటువంటి బృహత్ కార్యక్రమాన్ని ఈ రఘురామ శర్మ గారి యొక్క ఆధ్వర్యము, రామరెడ్డి గారి యొక్క సహకారము, వారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క ధన మన సహకారంతో ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా జరుపుకున్నాము. ఈ కాసేపట్లో ఇంకా పూర్ణాహుతి, అవభృత స్నానము జరిగింది. ఆ తర్వాత స్వామివారు నాచారంలో ఉండేటువంటి ఒక శ్రీ 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 మాధవానంద స్వామి వారి యొక్క కృష్ణానంద స్వామి వారి యొక్క శిష్యుడు ఆ స్వామివారు వచ్చేసి వారి కరకమలముల చేత యంత్ర ప్రతిష్టాపన మహోత్సవం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఈ వైభవాన్ని 50 మంది భక్తులు ఆ దేవుణ్ణి దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరని మనసా వాచ కోరుకుంటున్నాను.